యువరాజా వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వెళ్ళిన ప్రతి చోట కుంపట్లు రాజేస్తున్నారు. సొంత పార్టీలో వైరి వర్గాల మధ్య మరింత చిచ్చు రాజేస్తున్నారని అంటున్నారు పచ్చ పార్టీలోని పాత తరం నేతలు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఇటీవల పర్యటించి వచ్చిన వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీలోని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అది చాలదన్నట్లు లోకేష్ ఒక గ్రూపునకు నేతృత్వం వహించే నేతల్నే చేరదీసి వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో వైరి వర్గం నేతలు మండిపడుతున్నారు. లోకేష్ వచ్చి వెళ్లిన తర్వాత పచ్చ పార్టీలోని వైరి వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో జిల్లా పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ నేత వస్తే పార్టీ బలోపేతం కావాలి, కానీ ఇలా చీలికలు పేలికలు అయితే అలాగా అని వారు లోలోనే మండిపడుతున్నారట. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కడప జిల్లా పర్యటన ఆ పార్టీలో కుంపట్లను రాజేసింది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకుంటున్న టీడీపీ నేతల మధ్య విభేదాలకు లోకేష్ మరింత ఆజ్యం పోసి వెళ్లారు. దీంతో ఇటు ప్రొద్దుటూరు అటు బద్వేల్ నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఆధిపత్యం కోసం ఆ నియోజకవర్గాల్లో సాగుతున్న పోరు లోకేష్ పర్యటనతో మరింతగా పెరిగిపోయింది. పెత్తనం కోసం అక్కడి నేతలు రోడ్డెక్కి రణరంగం సృష్టిస్తున్నారు. నారా లోకేష్ ఇటీవల కడప జిల్లాలో చేసిన పర్యటన టీడీపీ నేతల మధ్య విభేదాలను మరింతగా పెంచి సొంత పార్టీ నేతలే వీధులకెక్కి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి తీసుకువచ్చింది. ప్రొద్దుటూరు బద్వేల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే 2 వర్గాలుగా చీలిపోయిన టీడీపీలో ఆధిపత్యం కోసం వైరి వర్గాలు పోరాటాలు చేస్తున్నాయి. ఎవరికి దొరికింది వారు దోచుకునేందుకు ప్రయత్నాలు చేయడం, దాన్ని మరో వర్గం అడ్డుకోవడం, ఇలా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డికి మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డికి చెందిన ఓ మాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రవీణ్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ప్రవీణ్ రెడ్డి నారా లోకేష్ ను కలిసిన మరుసటి రోజునే కొండారెడ్డికి చెందిన మాల్పై అధికారులు దాడులు చేయడం గమనార్హం. ఈ దాడులతో మండిపడ్డ వరదరాజులు రెడ్డి వర్గం వీధులకెక్కి హల్చల్ చేసింది. రాళ్ల దాడులతో ప్రొద్దుటూరులో యుద్ధ వాతావరణం సృష్టించారు. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అల్లుడు రితేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రితేష్ రెడ్డికి చెక్ చెప్పేలా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే సూర్యనారాయణ రెడ్డిని నారా లోకేషే బద్వేల్కు రప్పించారు. అప్పటి నుంచి రితేష్, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రితేష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాలు ప్రతి విషయంలోనూ రోడ్డెక్కి కొట్లాడుకుంటున్నాయి. తాజాగా నారా లోకేష్ పర్యటనలోనూ 2 వర్గాల మధ్య పోరు నడిచింది. పార్టీ డిజిటల్ మహానాడు బాధ్యతల నిర్వహణ విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని కాబట్టి డిజిటల్ మహానాడు బాధ్యతలు తనకే ఇవ్వాలని రితేష్ రెడ్డి పట్టుబడ్డారు. మహానాడు పనులను తాను పర్యవేక్షిస్తానని సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పంచాయతీ లోకేష్ దగ్గరకు వెళ్లింది. అంతా విన్న లోకేష్ ఈ బాధ్యతలను సూర్యనారాయణ రెడ్డికి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా తనకు కాకుండా సూర్యనారాయణ రెడ్డికి అప్పగించడంపై రితేష్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు రితేష్, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మరింతగా ముదిరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో గ్రూపుల మధ్య సఖ్యత కోసం పాటుపడాల్సిన నారా లోకేష్ ఉన్న గ్రూపుల మధ్య మరింతగా అగ్గిరాజేసేలా వ్యవహరించడంపై పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.